నమస్తే, మీరు చూస్తున్నది టీ న్యూస్. ధూమ్దా ముచ్చట కార్యక్రమంలో ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మంచిగా వచ్చిందా? మనకి ఇదేడా సెట్ అవుతుంది కానీ మన స్టైల్లోనే ఒప్పుకుందాం. అన్నలు, అక్కలు, చెల్లెండ్లు, తమ్ముళ్ళు, నేను వచ్చేసిన. ఈ వారంలో జరిగిన ముచ్చట్లు అన్నీ పట్టుకొచ్చిన. అగో ఈడ ముచ్చట్ల కట్ట నా కాన్నే ఉన్నది, నేను మీ ముంగట్నే ఉన్నా. ఇక అర్ధగంట సేపు ఇట్లా కూసోని పురుసతిగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఏమంటారు? చలో పాండ్రి, ధూమ్దా ముచ్చట్లు షురు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన. ఏంది చెల్లె, రేవంత్ రెడ్డి సార్ నువ్వు డైరెక్ట్ బనాయించబడితేవి, సార్కు నీ మీద కోపం రాదా? ఆయన నువ్వు ముక్కుసూటిగా టీవీలో గట్లా అనొచ్చునా అని అన్నామనుకుంటురా ఏంది? అయితే నేను కూడా మీలో ఒకదాన్ని. ఈడ కూర్చున్నా అంటే మీ మనసులో ఉన్నదే మీరు చెప్పే ముచ్చట్లే నేను చెప్తా, అంతే కదా. అందుకే జనం అంటున్న మాటలే నేనంటున్నా, అంతేగాని రేవంత్ రెడ్డి సార్తోని నాకేం గట్టు పంచాది లేదు, గోడ పంచాది లేదు. సార్ మీద నాకు సపరేట్గా కోపం గిట్ల లేదు. జనాల మాటే నా మాట. పారి మిమ్ములు కూడా ఆ జనంతోటి ములాఖత్ చేపిస్తా. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లా ముక్కురాకే ఊరికాడుకొచ్చిన మొల్ల పొలాల కాడికి రారి రైతులు ఏం చేస్తారో చూద్దాం గాని. రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇన్నరా చూసిరా, ఇగో ఇది రేవంత్ సార్ వారి గురించి జనం చెప్తున్న మాట. సారు వారు అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు కదా. ఏ పాట అమలైనాయో? రైతులే పొలాల కాడ బ్యానర్లు కట్టి మరీ చూయిస్తురు. ఏడాది సంధి రైతులకు బాకీ పడ్డ రైతు భరోసా పైసలు, మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న పైసలు, పెంచుతానని చెప్పిన పింఛని పైసలు, బాకీ పడ్డ తులం బంగారం, డిగ్రీ చేసిన వాళ్ళకు స్కూటరు, రైతుల 2 లక్షల రుణాలు మాఫీ. ఇగో ఇవన్నీ కలిపితే రేవంత్ సార్ ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డాడో లెక్క కట్టి మరీ చూయించురోల్లా. మన రేవంత్ సారు గిన్నిగానం పైసలు మనకు బాకీ పడ్డాడు అన్నట్టు. కానీ ఇవన్నీ మత్పరిచ్చేదందుకు ఈ పథకం మా పథకం అవ్వాలనుకుంటా సంబరాల రాంబాబు లెక్క మారిపోయి బోగస్ ముచ్చట్లతోని నిలువూత ముంచిండని చెప్తుర్రోల్లా. అన్నట్టు రామ్దేవ్ బాబా మత్తుకున్నాడు అనోళ్ళ మీకు? అయ్యో గదే మన యోగాల గురువు వల్ల. అసలు యోగా అంటే రామ్దేవ్ బాబా, రామ్దేవ్ బాబా అంటే యోగా అన్నట్టు ఉండేది కథ. కానీ ఏమన్నా చేస్తాడా అసలు? తలకాయ కిందికి, కాళ్ళు మీదికి, కడుపు లోపలికి పెట్టి అసలు యోగాలు కూడా గిట్లా చేయొచ్చని లోకానికి ఎరక చేసిండే రామ్దేవ్ బాబా వారు. అసలు నన్ను అడిగితే బాబా వారి విన్యాసాల ముందు మన బాలయ్య బాబా సొంటి ఇంటర్నేషనల్ జేమ్స్ బాండ్ హీరోలు కాదు కదా, జెమినీ సర్కస్ వాళ్ళు కూడా పనికిరారనిపిస్తుంది. అన్నట్టు ఇప్పుడు బాబావారి తెరువుకు నేనెందుకు పోయినా అంటారా? నేను పోలే, సారువారే అచ్చిడు. అటు ప్రయోగరాజ్లా మహాకుంభమేళ నడుస్తుంది కదా, బాబావారు ఆడాన్నే ఉంటుండట. చిత్ర విచిత్రమైన విన్యాసాలతోని పర్షాన్ చేస్తాడట. పరి మనం గిట్లా అటు ఇదికి పోయి పర్షాన్ అయినా. మన రామ్దేవ్ బాబా వారి విన్యాసాలు చూడక శానొద్దులు అవుతుందని ఫీల్ అవుతుర్రు కదా చాలా మంది. ఇక తెచ్చినా చూడాలి. అగో అటుపక్క పంటూనే బీహార్ టార్జన్ అట. టార్జన్ అంటే ఉరుకుడు, ఎక్సర్సైజ్ చేసుడు, కోతి లెక్క జంపింగ్ చేసి ఇట్లా తోపు. ఇప్పుడు ఈ టార్జన్ తోని మన రామ్దేవ్ బాబా వారు పోటీ పడతారు అన్నట్టు. రెడీ, స్టార్ట్, గో. ఏమన్నా ఉరుకుతుండా అసలు బాబా వారు? ఈ టార్జన్ ఉండే కాడు ఉండక ఆయన టాలెంట్ అంతా చూపించిండు. అవసరమా అనే? ఇప్పుడు బాబా కూడా చేయాలి కావచ్చు గిట్లా. కానీ రామ్దేవ్ బాబా గట్లా చెయ్యడు. నాకు తెలిసింది యోగా కాబట్టి నీ భుజాల మీద కూర్చొని మరీ యోగా చేస్తా అనుకుంటా గిట్లా దూసుకపోయిండు. నిజంగా మనిషి మీద కూర్చొని కూడా యోగాలు చేయొచ్చని చెప్పిన ఈ రామ్దేవుడు చాలా గొప్పడు పూరి.
ఆగుర్రి, అసలు కథ ఇంకున్నది. సారు ప్రయాగరాజులోనే ఉన్నాడు కదా కుంభమేళాల. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సార్ కూడా ఆడానే ఉంటాడు. ఇక రామ్దేవ్ బాబాను కలిసిండు. మరి బాబా వారు ఊకుంటాడా? ఇగో నీళ్ళల్లోనే సీఎం సార్కు యోగాలు ఎట్లా చేయాలో నేర్పుతుండు. మీరు కూడా చూసి తరించుర్రి. ఆహా, అగో వాళ్ళ సంబరాలు చూడుర్రి. కానీ ఏ మాట కా మాట ఎవరన్నా పొద్దు పొద్దుగాల యోగాలు చేస్తారు, మాపటీలి యోగాలు చేస్తారు. కానీ పక్క పగటీలి ఎర్ర టెండల ఆ బాబా వారు ఈ యోగి సారు వారు కూడా యోగాలు చేసి చూపించిర్రంటే సప్పట్లు కొట్టుర్రి మరి. పెళ్ళంటేనే పెద్ద రామాయణముల్లా, అంటే పెద్ద తతంగం అని అంటున్నా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇక పెళ్లిళ్ళలో అయ్యవారు మాత్రం ఉండవలసిందే, మంత్రాలు చదవవలసిందే. అయ్యవారు ఎట్లా చెప్తే గట్లా చేసుడు ఉంటుంది కదా. అయ్యవారు వేద మంత్రాలు చదువుతుంటే పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల మెడల పుస్తకాలు కడతాడు. కానీ మనం ఒక పెళ్లికి పోదాం, ఆడ పెళ్లి కొడుకు అంతా నేనే 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 అనుకుంటా లగ్గం చేసుకున్నాడట. ఈ నేనే కథ ఎంతో చూద్దాం పండ్రి. ఉన్నారు. ఇగో ఈడ పెళ్లి కార్యం నడుస్తుంది. పెళ్లి పిల్లగాడు పీటల మీద కూసున్నారు. ఇక పంతులు మంత్రాలు చదివితే పెళ్లి కార్యం స్టార్ట్ అవుతుంది. అయ్యవారు కూడా ఉన్నాడు. కానీ పెళ్లి కొడుకు మాత్రం అయ్యగారద్దు ఎవరద్దు అంటాండోల్లా. నా పెళ్లికి నేనే మంత్రాలు చదువుకుంటా, వేరేటోళ్ళతో నాకేం పని అనుకుంటా ఇగో గిట్లా ముంగడబడ్డాడు. అగా చూడుర్రి, ఆయన పెళ్లికి ఆయననే ఎట్లా మంత్రాలు చదువుకుంటుండో. ఆయనకైనా పెళ్లి మంత్రాలు చదువుకుంటుండు. పెళ్లి పిల్లని కూడా ఇది చెయ్యి, అట్లా చెయ్యి, గిట్లా చెయ్యి, ఇట్లా చదువు, అట్లా చదువు, నేను చెప్పినట్టు చెయ్యి అనుకుంటా చెప్తుండు. వాళ్ళే పెళ్లి కొడుకు పోర్రి. అసలు అయితే ఎంత పెద్ద పూజారైనా కానీ ఆ పూజారి పెళ్లి చేసుకుంటే వేరే అయ్యవారిని బరాబర్ పెట్టుకుంటాడు. కానీ ఈడ పెళ్లి కొడుకు అయ్యవారు కాకున్నా నాకు మంత్రాలు చదవచ్చు, నేనే చదువుకుంటా అని ఒక ఇట్లా దూసుకోబోయిండు. పెళ్లికి వచ్చిన వాళ్ళేమో ఒక ఇట్లా బీరిపోయి చూసుడైంది. మొత్తానికి పెళ్లి కొడుకు పెళ్లి నాడే అయ్యవారి కరసు కూడా ఇళ్ళ తీసిండు పో. అంత మంచిగానే ఉన్నది. కానీ రాను రాను అన్ని పనులు నేనే చేసుకుంటా, మనకి ఇంకోళ్ళతో ఏం పని ఏం అవసరం అనుకుంటా పీసినాస్తనానికి పోయి పుల్లది మాకు మాత్రం ఖరాబు చేయక స్వామి, నీకు పుణ్యం ఉంటది అని అత్తమామలు చెవులో చెప్తుర్రు. అది అన్నట్టు ముచ్చట. ఏ మాట కామాటేనోళ్ళ, అసలు చెయ్యి పాటిది ఒకరు ఇజ్జత్ ఇవ్వాల్సిన పనే లేదోళ్ళ. ఆ పని కూడా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళ ఇజ్జత్ దించుకొని గుప్ప పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ ఇంకేదో అవుతుంది. లాస్ట్కి అయితే వాళ్ళకు వాళ్ళే నవ్వుల పాలవుతారు. ఏదో శాస్త్రం ఉన్న చూడు, ఈ వాళ్ళకు నాకు యాదకత్తలేదు. కానీ ఈ ముచ్చట చూసినాక ఆ శాస్త్రం ఏదో మీరే డిసైడ్ చేసి చేపాటలకు చెప్పురి, సరేనా? అసలు ముచ్చట ఏందంటే ఇక మీరే చూసేరి. అయితే ఇది మన షెయి పార్టీ ట్విట్టర్ అకౌంట్. వాళ్ళు ఉండే కాడ ఉండక ఒక పోలు పెట్టిర్రు, అంటే సోషల్ మీడియాలో ఓటింగ్ అన్నట్టు. ఆ పోల్ ఏందయ్యానంటే ఆగ చూడుండ్రి మీరే. ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ పాలన కోరుకుంటున్నారు? ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజాపాలన, అంటే రేవంత్ రెడ్డి పాలన అన్నట్టు వీళ్ళ దృష్టిలో. అసలు కేసీఆర్ పాలన అని పెట్టొచ్చు కదా, పెట్టలే. ఫామ్ హౌస్ అని పెడితే జనాలందరూ ప్రజాపాలన అని ఓట్లెత్తారు కావచ్చు అని అనుకున్నట్టున్నది. కానీ జనం ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, అటెనక హుషారైతారు కదా. గట్లనే అయ్యిర్రోల్లా ప్రజాపాలన అద్దే అద్దు అని ఓటేసిర్రు. ఫామ్ హౌస్ పాలన అని ఏదైతే రాసున్నదో దానికి 67% మంది జైగొట్టిర్రు. అంటే 100కి 67% మంది కేసీఆర్ పాలనే కావాలన్నారు. ఇక ప్రజాపాలన అని పెట్టినా జనం దేకలే, మా కుద్రా నాయన అనుకుంటా డైరెక్ట్ ట్వీట్లే వేసిర్రు. ఈ పోలింగ్ ఏదో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టింది కాదు, స్వయాన షెయి పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో వాళ్ళకు వాళ్ళే పెట్టిర్రు. ఇక అందులో షెయి పార్టీ అభిమానులే బొచ్చడు మంది ఉంటారు. అయినా గానీ షెయి పార్టీకి వాళ్ళు ఓట్లు వేయలే. కేసీఆర్ పాలనే మంచిగున్నదని తేల్చేసిర్రు. చూసినావా, లాస్ట్ కు ఏదో చేద్దాం అనుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. లాస్ట్ కత్తి ఏమైంది, వాళ్ళకు వాళ్ళే ఇజ్జత్ దించుకున్నట్టు అయింది. రేవంత్ సార్ పాలన ఎట్లున్నదో వాళ్ళే బయట పెట్టిర్రు. ఇక కింద కామెంట్లు కూడా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. వల్ల రామచంద్ర వాటిని చదువుడు నాతోని కూడా గానే కాదు. రేవంత్ సార్ను షెయి పార్టీని పొట్టు తిట్టుడు. ఇడ ఇంకోటి చెప్పాలి, సగం రోజు గడవంగానే అయ్యో ఓట్లన్నీ కేసీఆర్ సార్ దిక్కే ఎత్తాన్రు ఈ సోషల్ మీడియా జనాలు, మన ఇజ్జత్ పోతుందని అనుకున్నారో ఏం పాడో. అప్పటికప్పుడు ఈ షెయి పార్టీలే కొత్త డూప్లికేట్ అకౌంట్లు తయారు చేసుకొని ఓగోట్లేసిరా. గివ్వే ఆ డూప్లికేట్ అకౌంట్లు. ఇక ఇంట్లో ఒక్కని పోటువా కూడా ఉండదు, ఇక ఒక్క పోస్ట్ ఉండదు, అప్పటికప్పుడు తయారు చేసుకున్నారు అన్నట్టు. అయినా గానీ ఈ డూప్లికేట్ వాళ్ళ ఆటలు కూడా నడవలేదు. జనం మాటే గెలిచింది. షెయి పార్టీ పెట్టిన ఓటింగుల 100కు 63% ఓట్లతోని గులాబీ పార్టీ తెలంగాణకు కావాలి అని తేలిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్
ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కన్గోల్కి ఇలా ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్. బాగా తెలివి ఉన్నది మాకు, మేము ఏం చెప్పినా నడుస్తుందని అనుకుంటున్నాం. కానీ ప్రజలు నిన్ను చూసుకొని చీచీ అని కొడుతున్నారు. నిన్ను ప్రజాపాలన అనే పరిస్థితి అంటలేరు, నీ మీద ఉంచేసే పాలన నడుస్తుంది అని అంటున్నారు. నిజం చెప్తున్నా, ఇగో నేనైతే గా ఇన్స్టాగ్రామ్ను డిలీట్ చేసి పడేసిన వాళ్ళ. ఎందుకంటారా, బోరు కొడుతుంది కదా అని జరసేపు రీలు చూద్దామని తెరిచిన గంతే. జరసేపు కాదు, గంట 2 గంటలు 3 గంటలకి ఇట్లా గడిచిపోయినాయి వాళ్ళ నాకు తెలియకుండానే. ఏడి పని అన్నే ఉన్నది. అసలు లోకంలో ఏమైతుందో తెలవలేదు. పొయ్యి మీద పెట్టిన పాలు వంగిపోయినాయి. ఇంటి పక్కోళ్ళు లొల్లి పెట్టుకుంటే ఆ లొల్లి కూడా నాకిన వాళ్ళే. చూసినావా ఎంత మోసమైందో. ఇక అందుకే తీసేసిన. మళ్ళీ బోరు కొట్టి మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నా అనుకో. కాకపోతే ఒక పద్దు పెట్టుకొని చూసుకుంటా. గిట్ల నేను ఒక డాక్టర్ సాబు ఈ దిక్కుమల్ల రీళ్ళ మీద పడ్డాడు. అటెనక ఏమైందో చూడాలా మీరు చూసేరి. అద్మానంకున వాడెత్తు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో కాడనొల్ల ఈ పెద్దవ్వకు గుండెపోటు వచ్చింది. ఇంట్లో జప్ప దావకానకు తోలుకొచ్చిర్రు. పాపమగో ఎట్లా తనలాడుతున్నదో చూడు. మరి గంత సీరియస్ ఉన్నప్పుడు డాక్టర్ సారు పనులన్నీ ఇడిచిపెట్టి ఈమెను చూడాలనా లేదా? అసలే గుండెపోటు కేసు. కానీ సారు వారు మాత్రం ఈడ పూర్తి సతిగా కూర్చొని ఫోన్ చూసుకుంటాండు. కుయ్యలేదు. పాపం నర్సు మేడాలు 1కి 2 సార్లు వచ్చి కూడా చెప్పిర్రు ఇట్లా సంగతి సీరియస్ కేసు సారు అని. కానీ డాక్టర్ సాబు మాత్రం ముఖం చూసుడే లేదల్లా, ఫోన్లోనే తలకాయ పెట్టిండు. మరి అట్లా గంతగనం ఏం సీరియస్ ఉన్నదంటే సారు వారు ఇన్స్టాగ్రామ్ రీళ్లు చూసుకుంటూ ఉంటున్నాడంట. ఇక చెప్పుండ్రి కథ. ఓ దిక్కు పానం పోతుందిరా నాయనా అని వీళ్ళందరూ ఒరుతుంటే ఈయననేమో రీళ్లు చూసుకుంటా మురిసి ముప్పందం అవుతున్నాడు. ఇక అక్కను చూడుండ్రల్లా ఎంత అవస్థ పడుతున్నదో. అయ్యయ్యయ్యో, అరే ఈ డాక్టర్ ఏందోల్లా ఇంత బండలెక్క మారిపోయిండు. అరే ఒకసారి వచ్చి చూస్తే ఏమైతుంది? ఎంత మంది చెప్పినా అసలు తలకాయ ఎత్తుతలేడు. ఇక ఇట్లా చూస్తున్న నాకే బీపీ లేస్తుంది. అక్కడోళ్లకు ఇంకెట్లా అనిపించాలి? లాస్ట్కు పాప మా అక్క తన్లాడుకుంటా ఆన్నే జీవిడిచింది. అప్పుడు డాక్టర్ సాబు మెల్లగా కుర్చీ మీదికెళ్ళి లేచి అడుగులా వేసుకుంటా వచ్చి ఇది దేపో అని నర్సులకు ఆర్డర్లు ఎత్తాడు. ఇసుంటోళ్ళను ఏం చేయాలోల్లా? ఆమెతోనొచ్చిన సుట్టపోళ్ళు నువ్వు చేయబట్టే చచ్చిపోయింది అని గదిరిచ్చిర్రు. నన్నే గదిరిస్తారా? ఈ డాక్టరే ఉల్టా వాళ్ళను దౌడ పొంట సరిచిండు. ఆడ కొట్లాటైంది. నిజం చెప్తున్నా, ఈడ తప్పు మాత్రం 100కి 100% డాక్టర్దే. అరే ఆ దిక్కుమాల రీళ్లు చూడకుంటే ఏమైతుంది? పానం కంటే ఎక్కువనా? అరే ఎవరికన్నా ఆపదొచ్చి 108 అంబులెన్స్లో పోతేనే రోడ్డు మీద జనాలందరూ తవ్విస్తారు. ఎవరో తెలియకున్నా గాని పానం దక్కాలి అని కోరుకుంటాం. కానీ ఈ డాక్టర్ ఏంది? కండ్ల ముందే ఇట్లా గిలగిల కొట్టుకుంటుంటే కూడా ఇట్లా ఉండు. ఈయన ఏం డాక్టర్ అసలు? అసలు ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తున్నదంటే దవాఖాన్లలో ఈ సెల్ ఫోన్లను పక్క రాకుండా చేయాలల్లా. ల్యాండ్ ఫోన్లు ఉండే. ఎందుకంటే సెల్ ఫోన్లలో మునిగితే ముంగట ఏమైతున్నది వెనకేమైతున్నది ఏం అర్థం కాకుండా అయిపోతున్నది. పానాలే పోతున్నాయి. లేకుంటే ఏంది మరి? అవుగాని మీ ఇంట్లో ఇప్పుడు కరెంట్ ఉన్నదా అనోలా? కరెంటు ఇక మా ఇంటి దగ్గర అయితే తాపుకోసారి పోతూనే ఉన్నది. ఇగో ఇప్పుడు నేను ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్తున్నానా? ఎప్పుడు కరెంటు పోతుందో ఏమో, ఓంపతి దగ్గర ఉన్నదా లేదా అన్నట్టే మనసులో కొడుతుంది. కానీ ఏ మాట కామాటేనోళ్ళ 1 గంట సేపు కరెంట్ ఉండకుంటే పానమంతా ఇటమటం అవుతుంది కదా, అంతా పిసపిసలేసినట్టు అవుతుంది. ఇక కరెంట్ వస్తే అదేదో ప్రపంచాన్ని గెలిచినట్టే సంబరం అనిపిస్తుంది. అంటే మనకు గాలి నీళ్లు ఎట్లనో కరెంటు కూడా గట్లనే అయిపోయింది. మరి వెనకటోళ్ళు ఎట్లున్నారో నాకు అర్థమే కాదు. కానీ మా తాతల కాలంలోనట కరెంటు స్తంభాల కింద కూర్చొని వైర్లు పట్టుకొని చదువుకునేదట. ఇంట్లోనేమో దీపం పెట్టుకొని అన్నం తినేదట. ఆ జమాననే అలాగపోరి. కానీ ఒక ఊరు జనాలుల్లా 1 కాదు 2 కాదు 78 ఏండ్ల సంద అలా కరెంట్ అంటేనే తెలియదట్నోళ్ళ. ఆగో గీ అక్క చూడు, లైట్ బుగ్గని చూసి ఎంత మురిసిపోతుందో. జిందగీ మొత్తంలో ఆమె ఇంట్లో ఫస్ట్ సారి కరెంట్ వెళ్తుర్లో కూర్చున్నదోళ్ళ. అవును, ఈమె తాతలు కూడా చూలే, కానీ ఆ అదృష్టం ఈమెకే వచ్చింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాక వీళ్ళున్న ఊరికి ఫస్ట్ సారి కరెంట్ వచ్చింది అన్నట్టు. ఆ ఊరి పేరు శిలకపల్లి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. బీజాపూర్ దగ్గర ఉన్నది. చాలా చిన్న ఊరు. అడవులు గుట్టలుంటాయి.
ఈ ఊరికి కరెంట్ ఇచ్చేందుకు అక్కడి సర్కారులతోని కాలే, కరెంట్ ఆఫీసర్లు ముంగట వల్లే. లోకమంతా ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అనుకుంటా ముంగటికి పోతుంటే ఈ శిలక పెళ్ళోళ్ళు మాత్రం షిమ్మ చీకట్లనే ఉన్నారు. చీకటి పడితే బతి దీపమో ఓం బత్తిలు వెళ్తూనే ఉంటారు. అసలు వీళ్ళకు కరెంటు బుగ్గ అంటే ఎట్లుంటుందో, కట్కల ప్లగ్గుల కథ ఏందో తెలియదు. అసోంటిది గొగ్గింత కాలానికి కరెంట్ అచ్చుడుతోనే వీళ్ళది ఒక సంబరమా. ఇంకేందిగా మా పోరలు ఇక రాత్రిపూట కూడా చదువుకుంటారు. ఇక మేము కూడా అందరిలెక్క టీవీలు చూపుతాం, హీటర్లతోనే వంటలు అంటుకుంటామని మురిసిపోతారు. కానీ ఈ కాలంలో కూడా కరెంట్ లేని ఊర్లు ఉన్నాయంటే ఎంత ఘోరముల్లా. అసలు జరంతసేపు కరెంటు పోతేనే మనం ఎటమటమవుతాం. అసోంటిది వీళ్ళు కరెంట్ లేకుండా ఇన్నేళ్ళ సందు ఉన్నారంటే ఈ ఊరోళ్ళు ఒప్పుకోక మొక్కాలే పోరి. అవు కానీ చాలా కంపెనీలల్లా ఏడాదికో ఏడాదిన్నరకో లేకుంటే లాభాలు వచ్చినప్పుడు అందులో పనిచేసేటోళ్ళకు బోనస్లు ఇస్తారు కదా నోళ్ళ. బోనస్లు ఇచ్చేటప్పుడు ఒక లెక్క పత్రం ఉంటుంది. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరు ఏ పాట పని చేసిరు, ఇవన్నీ లెక్క కట్టి పని చేయించుకునేసారు కాగితం మీద రాసి ఓనర్కి ఇస్తే ఓనర్ గట్లా బోనస్లు ఇస్తుంటారు. అయినా బోనస్ అంటే ఎంత ఉంటుంది? మా అంటే 10,000, 20,000, సరే 50,000 ఇట్లా ఉంటుంది కదా. కానీ ఒక కంపెనీ ఉన్నదుల్లా బోనస్ ఎంత కావాలంటే అంత తీసుకోరి, చేతికి ఎంత వస్తే అన్నగానే నోట్ల కట్టలు ఎత్తుకోరని ఆఫర్ ఇచ్చింది. అగో పెద్ద టేబుల్ 70 మీటర్లు ఉంటదట. ఇక ఈ టేబుల్ మీద నోట్లు వరిసిర్రు. ఈ కోట్లు వేసుకున్న వాళ్ళేమో కంపెనీల పనిచేసే ఉద్యోగులు, వీళ్లకు బోనసులు పడ్డాయట. ఇక ఆ బోనసులు ఈ నోట్లే. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏందయ్యా అనంటే 15 నిమిషాలల్లా ఎవరు ఎంత లెక్క పెడతారో గవన్నీ మీకే. లక్షలు లెక్క పెడతారా, కోట్లు లెక్క పెడతారా, పెట్టుకోర్రి, బోనసు పట్టుకోబోర్రి అని చెప్పింది. ఇక ఇంకేమున్నది, ఇక రంగంలోకి దిగిర్రు. అగ చూడుర్రి ఇక లెక్క పెడతాన్రు. అసలు ఏమన్నా ఆఫరా? పని ఎంత చేసినామని కాదు, పైసలు ఎవరు ఈ స్పీడ్గా లెక్క పెడితే వాళ్ళకే ఎక్కువ బోనస్ అన్నట్టు. ఇలా పనిచేసేటోళ్ళల్లా ఒక ఆయనే 1/2 గంటల 85 లక్షల రూపాయలు లెక్క పెట్టిండట. ఇక అట్లా లెక్క పెట్టిన 85 లక్షల రూపాయలు ఆయనకే బోనస్ గా పోయింది. ఇది ఆఫర్, బంపర్ ఆఫర్ కూడా కాదు, థండర్ ఆఫర్. అయ్యో నేను పని ఎక్కువ చేసినా నాకు బోనస్ తక్కువేసిర్రు, పని చేయనోనికే బాగా పడ్డాయి, అన్యాల్యం అని గులుక్కోకుండా అలగకుండా లొల్లులు పంచాదులు లేకుండా మీ బోనస్ మీ ఇష్టం అన్నట్టే చేసింది పోన్రి ఈ కంపెనీ అన్నట్టు. ఇసొంటి ఆఫర్ పెట్టిన కంపెనీ మన దేశపుది కాదు, చైనా కంపెనీ అట. ఎంతైనా షైనోడే పోన్రి. ఎవ్వరి మనసులో రాని ఇసొంటి తెలివితేటలు వాళ్ళకే వస్తుంటాయి కదా. అవు కానీ నాకు ఎప్పటి సొందో నా చిన్న మెదడుకు ఒక అనుమానం కొడుతుందోళ్ళ. అయితే మనం సినిమాలు చూస్తాం కదా, అంటే హీరో హీరోయిన్లు లగ్గం చేసుకుంటారు కదా, ఉత్తుత్తి లగ్గం. మంచిగా పెళ్లి పిట్టల మీద కూసుంటారు, అయ్యవారు మంత్రాలు చదువుతాడు, హీరోనేమో తాళి కడతాడు, హీరోయిన్ మురిసిపోతుంది. ఇక మనం కూడా సినిమాలో మునిగిపోయి నిజమైన ఆలు మగలన్నట్టే అనుకుంటాం. ఇక సినిమా అయిపోతుంది, కథ కంచికి మనం ఇంటికి. ఆ హీరోకు హీరోయిన్కు సంబంధమే ఉండదు. ఇంకో సినిమా, ఇంకో పెండ్లి. ఇక సరే ఇదంతా ఎందుకు తీస్తున్నాయా అంటే మనం ఇప్పుడు ఒక పెండ్లి కాడికి పోదాం. దానికి పేరు కూడా పెట్టిరు, క్లాసు రూములో లగ్గం, పంతులమ్మవారి పెండ్లి పిలుపు. గిట్లా పెట్టిరట. ఆ కథ ఏందో ఆర్చుకుందాం రారి మనం. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. నాయనా పెళ్లి కొడుకా, ఓ పెద్ద మనిషి, పెళ్లి పిల్ల కట్ట బొట్టు పెట్టు, పాపం ఎదురు చూస్తుంది. ముక్కు మీద కూడా కుంకుమ పెట్టు నాయనా, నీ కాపురం చల్లగా ఉండాలే. ఈ పెళ్లి పిల్ల కానీ చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది ఏంది అని అనిపిస్తుందా? అయితే ఈ పెళ్లి పిల్లనేమో కాలేజీలో లెక్చరర్ మేడం, ఈ పెళ్లి కొడుకు అదే కాలేజీలో అదే స్టూడెంట్ నంబర్ 1. ఇగో వీళ్ళిద్దరికి కడమోళ్ళు కలిసి గిట్లా లగ్గం చేస్తాను అన్నట్టు, అది కూడా క్లాస్ రూమ్లోనే. అగో మేడం గారు ఎంత ఖుషిగా ఉన్నారో చూడు, లగ్గం అవుతుందని. చక్కెర రాసినట్టు అవుతుందానో లేదు ఎంత ఇంటుంటే, మరి నాకెట్లా అనిపించాలి. ఇక ఈ అపురూపమైన ఘట్టాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టుకున్నారు మా అనుభావులు. మమ్మల్ని చూడుర్రి, మా కథ చూడుర్రి, మా ఘనకార్యం చూడుర్రి అనుకుంటా.
ఇక ఈ వీడియో బయటికి రాగానే కాలేజీ వాళ్ళు గావరయ్యారు. మేడం గారికి సెలవులు ఇచ్చి కొన్ని వద్దుల దాకా ఈ కాలేజీ ముఖమే చూడకపోని సాగదోలిర్రట. అయినాను లెక్చరరు గట్లా పోరాన్ని ఎట్లా లగ్గం చేసుకుంటావవ్వా, అది కూడా క్లాస్ రూమ్లా అంటే ఏమంటది, ఇదంతా ఉత్తుత్తి పెన్లే, నిజం అనుకున్నారా, ఇదంతా డ్రామా, మేము సైకో అని నాటికెత్తాను, ఆ నాటికంలో సీనే ఈ పెన్లి సీను అని చెప్తుర్రు. అయితే ఈ మేడం గారు కాలేజీలో సైకాలజీ పాఠాలు చెప్తాడట, సైకాలజీ. అందుకే పాఠం మంచిగా అర్థం కావడానికి ఇట్లా నాటిక వేసి మరీ చెప్పిందట. నీ నాటిక సల్లగుండా, నాటికల వలన నటిస్తారు. ఈ మేడం ఏందల్లా మరీ జీవించిపోయిందల్లా. అయినా లెక్చరరు స్టూడెంట్ నడమ పెళ్లి చేసుకున్నాడు, గిదేం నాటిక, గిదేం డ్రామా, దండలు మార్చుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, అగ్గి చుట్టూ 7 అడుగులు నడుచుడు, ఏందో ఏమో పోరి. రాను రాను కాలం ఎటు పోతుందో ఏం అర్థమే అవుతలేదు నాకైతే. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా మీకు, గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అన్నట. ఏడైతేంది దిమాకులు ఖరాబు చేసుకునేందుకు. ఇప్పుడు ఏంటంటే అవుగానే టైం ఉన్నదే ఉందా చెప్పుకోవచ్చా, ఉన్నాయట 2 నిమిషాలు. మనం ఉత్తగా ఎందుకు ఇడిచిపెట్టుకోవాలి, ఎందుకు అడ్వర్టైజ్లు వేయాలి కదా. అందుకనే చెప్పున 2 నిమిషాల ముచ్చట ఎంతో చూసేస్తే ఒక చిత్తం అవుతుంది కదా. అగో ముచ్చట రెడీగా ఉన్నది, చూసేయండి మరి. ఇదేదో సినిమా తీసినట్టే ఉన్నది కదా, బాలకృష్ణ సినిమా కాదు. ఒక దొంగని పోలీసు సార్ పట్టుకుంటుండు. అయితే పొలాల కాడ వీడు ప్యాకాట ఆడు, గంజాయి బుక్కుడు ఎత్తాడట. ఇట్లా దినం అవుతుందట. పోలీసు వాళ్ళు ఎంత దేవులాడినా దొరుకుడే లేదు. ఇక వీని కోసం డైరెక్ట్ డ్రోన్ నే రంగంలో దింపిర్రు. ఇంకేమున్నది, పోలీసు వాళ్ళు పట్టుకోకుండా డ్రోన్ పట్టుకున్నది. ఇక దాన్ని చూసి ఉరుకుడే ఉరుకుడు, ఉరుకుడే ఉరుకుడు, ఉరుకుడే ఉరుకుడు. మొత్తానికి దొంగలకు డ్రోన్లను చూసినా గజ్జమంటుంది. అయితే అన్నట్టు పనిలో పని ఇంకో వైరల్ ముచ్చట చూపిస్తా. ఎవరంటారా, మన కే పాల్ సారు వారిది. సారు వారు చూడుర్రి షంటోని ఎట్లా ఆడిస్తుండో. అబ్బరా బిడ్డ, ఈ షంటోడు కూడా చిన్నోడు కాదు, పాలన్న కంటే బాగా హుషారున్నట్టున్నది కదా. ఎట్లెక్కిరిత్తుండో చూడు. I'll take you to America. They don't want you here. అర్రే ఇక అర్ధగంట డబ్బున్న అయిపోయింది కదా, మా ఇల్నే అయిపోయినట్టు అనిపించింది. ఇక నేను పోయే యాళ్ళు అయింది కాబట్టి నేను అందరూ మీకు టాటా బాయ్ బాయ్ చెప్పేసి పోయేత్తా. బాయ్ బాయ్ టాటా. మళ్ళీ చూస్తూనే ఉండండి టీ న్యూస్.